మొదటిగా అందరికి కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజున మన నియోజకవర్గానికి ఒక మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర గురుకులాన్ని మనకు మంజూరు చేసి దాన్ని ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యురాలు సోదరి సవితమ్మ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సోదరులు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సోదరుడు నాగరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి కూటమి పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు, అదే రకంగా వేదిక శ్రేయోభిలాషులకు, కూటమి పార్టీ నాతోటి సహచార మిత్రులకు, అదే రకంగా MEO 1 MEO 2 గారికి, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, ఇక వేదిక మీద ఉన్నటువంటి ఇతరత్ర అధ్యాపక సిబ్బందికి, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అంతే స్థాయిలో నియోజకవర్గ ప్రజలకు ఈ మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులం ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు కూడా. ఎందుకంటే ఈ రోజున సోదరి సవితమ్మ గారికి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతాను. అడిగిన వెంటనే నియోజకవర్గానికి MJP ఒకటి మంజూరు చేసి అనతి కాలంలోనే దాన్ని ప్రారంభించడానికి కూడా అన్ని రకాలుగా సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, సోదరి రాష్ట్ర మంత్రివర్యురాలు కావచ్చు, వీరిద్దరికి కూడా నియోజకవర్గ వెనుకబడిన తరగతుల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూ ఉన్నాను. ఈ రోజున ప్రారంభిస్తున్నప్పుడు ఒకటి అడిగింది ఆమె ఇందాకే వచ్చేటప్పుడు, ప్రైవేట్ బిల్డింగా గవర్నమెంట్ బిల్డింగా? ఇది గవర్నమెంట్ బిల్డింగే. గతంలో ట్రైబల్ వెల్ఫేర్కి చెందినటువంటి ఈ బిల్డింగు నిరుపయోగంగా ఉంటే దాన్ని వాడుకలోకి తీసుకొచ్చి రోడ్డు విస్తరణ కార్యక్రమం జరిగే క్రమంలో కొద్ది వరకు రిపేర్ చేయాల్సి వస్తుంది. దాన్ని కట్ చేసి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక 30 లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చేసి ఈ పాఠశాలని తీర్చిదిద్దడం జరిగింది. అందులో అడ్మిషన్స్ మొదలైనాయా అని చెప్పేసి అడగడం జరిగింది. అడ్మిషన్స్ కూడా నియోజకవర్గం తరఫున మాకు మంజూరు చేసినావమ్మా, ఖచ్చితంగా నీ మంత్రిత్వ శాఖలో ఈ MJP మొట్టమొదటిగా ఫుల్ స్ట్రెంగ్త్లో పనిచేసేటట్టు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాను. ఎందుకంటే వెనుకబడిన వర్గాల వారు ఎక్కువగా ఉండే నియోజకవర్గం ఇది, కాబట్టి అందులో పేదరికం ఎక్కువగా ఉండే నియోజకవర్గం ఇది. దాదాపు చదువు అనేది ఒక అత్యంత ఖరీదైనటువంటి వ్యవహారంగా మార్చబడినటువంటి పరిస్థితిలో బతుకుతున్నటువంటి వెనుకబడిన వర్గాల వారికి ఈ రకమైనటువంటి గురుకులం అందించడం అనేది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున చేసినటువంటి ఒక బృహత్తర కార్యక్రమంగానే చూస్తూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వానికి తీర్చిదిద్ది అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానుకగా అందజేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరొకసారి సమయాభావం ఉంది, ఆమెకి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇంతటితో ముగిస్తూ ఆమెను ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను.